నాకు తెలియదు నాన్న, నా పరిస్థితి ఇట్లా ఉంది అని. నాకు మాటలు రావు, కొన్నిసార్లు మాటలు రావు. హృదయ బాధను బట్టి గుండె చెదిరితే మాటలు రావు, ఏడుపే. మనుషుల ముందు ఏడవలేం, మనుషుల ముందు గంభీరంగా ఉంటాం. కానీ ఆయన ముందుకు పోయి ఆయన పాదాల దగ్గరికి పోయినప్పుడు ఇక మూలుగులు ఏడుపులే. చిన్నపిల్ల ఆవేదనతో ఉన్నప్పుడు పెద్దగా ఏడ్చిద్ది, అంతకు మించి మనకి ఇంకేం భాష కావాలి? ఎందుకు ఏడుస్తుంది? ఏదో బాధ కలిగి ఏడుస్తుంది, వెంటనే దానికి సమాధానం ఇస్తుంది. సో మనం ఆయన ముందుకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయనకి అర్థమైద్ది, మొత్తానికి ఏదో గుండె చెదిరింది వీడికి, మొత్తానికి ఏదో నలుగుతున్నాడు అని నిన్ను చదివేస్తాడు. తల్లి, నా బిడ్డ గుండె చెదిరింది, భయపడుతుంది, దేని విషయంలో నలుగుతుంది, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, సెగ తగిలింది. అలా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనుషులతో కూర్చొని నువ్వు వేడు, వాళ్ళకి చెప్పుకోనేడు, నిజంగా నీకు ఓదార్పు కలిగిద్దేమో చూడు. నేను చెప్తున్నా, పరీక్ష పెట్టి చూసుకో. ఏ మనిషి దగ్గర నువ్వు ఏడవకుండా నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు కన్నీరు గార్చు, నీ బరువు అంతా దిగిపోయినట్టు అనిపించకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి ఉంది అనుభవం? చేతులు ఎత్తండి. నాకుందన్న ఈ అనుభవం అన్నోళ్ళు. అదుకో, అదే మనుషులు చెప్పు, నువ్వు ఓదార్పు కలగదు. ఏకాంతంగా మీ నాన్నతో కూర్చొని నువ్వు చెప్పుకొని, లేకపోతే నువ్వు చెప్పలేవు, నువ్వు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తావు, నీ బాధ, నీ హృదయ వేదన, నీ గుండె గాయమైపోయింది, నీ గుండె చెదరింది. అది దేన్ని బట్టో, అవమానాన్ని బట్టో, సమస్యను బట్టో, రోగాన్ని బట్టో, ఇబ్బందిని బట్టో, లేకపోతే నా అనుకున్న వాళ్ళు త్రోసేసిన దాన్ని బట్టో, ఏదో ప్రతి మనిషికి ఒక హృదయం ఉంటుంది, దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆయన ముందుకు పోయినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని, నువ్వు వెక్కిళ్ళు పెట్టి, నువ్వు మనసారా ఏడ్చుకొని చివర్లో 2 మాటలు, నా పరిస్థితి ఇలా ఉంది నాన్న, తండ్రి, అయ్యా, నా సంగతి ఏంది అనేదో చెప్పుకొని నువ్వు అక్కడి నుంచి లెగిస్తే ఒక పెద్ద బరువు ఎవరో నీ మీద నుంచి తీసి అవతల పెట్టేసినట్టు గొప్ప విడుదల. ఎన్నిసార్లు అనుభవించానో నేను.